అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలా తయారైంది నిజామాబాద్ జిల్లా ఎర్రజొన్న రైతుల పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే అది కాస్త దళారుల పాలవుతోంది. ఇదేంటని ప్రశ్నిస్తే మార్కెట్లో కొనే నాదుడే లేడని వ్యాపారులు సాకులు చెప్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో పసుపు పంట తరువాత అత్యధికంగా పండించే పంట ఎర్రజొన్న. దాదాపు ఒక్క ఆర్మూర్లోనే 6,000 ఎకరాల్లో పండిస్తున్నారు. ఎర్రజొన్న పంటను విత్తే సమయంలో వ్యాపారులు విత్తనాలు ఇచ్చి పంటను తామే కొనుగోలు చేస్తామని చెబుతారు. క్వింటాకు 4,000 నుండి 5,000 వరకు ధర చెల్లిస్తామని నమ్మబలికారు. దీంతో రైతులు ఎర్రజొన్న సాగుకు మొగ్గు చూపారు. తీరా పంట చేతికొచ్చేసరికి వ్యాపారులు సిండికేటుగా మారి 3,000 నుండి 3,500 వరకు చెల్లిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే రైతుల జొన్నలు కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. అయితే ఏదైతే ఈ ఎర్రజొన్నలు ప్రతి సంవత్సరము మాకు పెట్టే షోయింగ్ చేసే టైంలో అంటే విత్తనాలు పోసే టైంలో 42, 43, 44 వందల రూపాయలు చెప్తున్నారు రైతుకు. అయితే ఇది ఏదైతే సిండికేట్ వ్యాపారులు మొన్న 3 రోజుల నాడేమో 39 చెప్పారు, నిన్న 38 చెప్పారు, ఇవాళ 3600 చెప్తున్నారు. అయితే ఇది ఎందుకు వ్యత్యాసం అవుతున్నా అనేది మాకు కూడా అంతు చిక్కట్లేదు. ఇది ఏదైనా లోపాయికారి గవర్నమెంట్ అధికారులతోటి కానీ లేకపోతే ఉన్న ప్రభుత్వం యొక్క నాయకులతోని వీళ్ళు లోపలిగా ఏమైనా లోపాయికారి ఒప్పందం చేసుకుంటున్నారో మాకు సమాజం అయితే లేదు. అయితే ఈ ఆర్మూర్లో సిండికేట్ వ్యాపారులు ఒక 8 మంది 9 మంది వాళ్ళు దీన్ని రేట్లను శాసిస్తున్నారు. వాళ్ళని కట్టడి చేస్తే మాకు తగిన దిగుబడి వస్తుంది, దానికి మాకు తగిన రైతుకు న్యాయం జరుగుతుంది. ప్రతి ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం రాని రైతు ప్రభుత్వం అంటున్నారు, వాళ్ళు ఆ టైము ఎలక్షన్ అయిపోయే వరకు వాళ్ళు రైతు ప్రభుత్వాల మీదే ఆధారపడి ఉంటారు. మరి రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు రావట్లే అనే ఒక్క నాయకుడు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. దయచేసి ఇక్కడున్న ఆర్మూర్లో ఉన్న సిండికేట్ వ్యాపారులని తక్షణమే కట్టడి చేస్తే ప్రతి రైతుకు లాభం వస్తుంది. ఎర్రజొన్నలు ప్రభుత్వం అసలే కొనుగోలు చేస్తలేదు, దీనికి కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తలేదు. కానీ రైతులకు ముందస్తుగా ఏం చేస్తారంటే ఈ దళాలు వచ్చి సిండికేట్గా వ్యాపారస్తులు వచ్చి ఇది విత్తనాలు ఇచ్చేటప్పుడేమో 4,000 క్వింటాలు కొంటాము, 5,000 క్వింటాలు కొంటాము, లేదంటే 3,600 ఇట్లా 700 అని చెప్తారు. కానీ పంట చేతికి వచ్చిన టైంకి ఏమో అంతా సిండికేట్ అయిపోయి మార్కెట్ లేదు, బయట ఎవరు కొంటలేరు, అసలు జొన్నలు పోతలేవు అది అని చెప్పి రైతులను అడ్డు విరిచి వాళ్ళన్న రేటుకే ఇవ్వాల్సి వస్తున్నది. దళారులంతా ఏకమవుతారు తప్ప రైతులను ఎప్పటికీ ఏకం కాకుండా బతకనీయకుండా చేస్తారు. ఈ ఎర్రజొన్న పంటను ప్రభుత్వమే స్పందించి వారం రోజుల్లో కోతలకు వచ్చే ఉంది కాబట్టి కోత దశలో ఉన్నాయి. ఈ వారం రోజులు అయితే అందరూ రైతన్నలంతా రోడ్డు మీదకి తీసుకొస్తారు. ప్రభుత్వం స్పందించి వీటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇవ్వాలని, అలాగే ఈ దళారుల సిండికేట్ వ్యవస్థని రూపుమాపి విత్తనాలను ప్రభుత్వమే పంపిణీ చేసేలా లేదా కఠినమైన చర్యలు హార్టికల్చర్ ద్వారా ఇప్పించి రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.